మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలనే కార్యక్రమం వింటున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ వందనాలు. మీకు శుభం కలుగునగాక. దేవుని మహా కనికరాన్ని బట్టి ఈ విధంగా ఆయన సన్నిధిలో ఆయన వాక్యం ద్వారా దీవించబడుతూ ఆశీర్వదించబడుతూ మనం దినదినాభివృద్ధి చెందుతూ ఉండగా నిండు మనసుతో ఆయన కృతజ్ఞత చెప్పవలసిన భారం బాధ్యత మన పైన ఉంది. ఈ శుభవేళ వాక్యాన్ని మీ జ్ఞాపకం చేస్తాను. అదేమిటంటే, నెలంతా కాపాడిన దేవుడు మరో నెలలో ప్రవేశపెడుతున్న ఈ శుభవేళ చేసిన మేలుడు తలంచుకుంటూ స్తుతి చెల్లిస్తూ ఆ రాబోయే దినాలలో ప్రభువు కార్యం కొరకు కనిపెడితే బాగుంటుంది. కీర్తనాకాడు రాసిన 146వ కీర్తన 6వ వాక్యంలో ఇలాగన రాయబడి ఉంది: యెహోవా దీనుడు లేవనెత్తువాడు, యెహోవా దీనుడను లేవనెత్తువాడు. ఇక్కడ ఒక మాట ప్రస్తావించబడింది. లేవనెత్తుట, లేవనెత్తేవాడు అనే పదం వాడబడుతుంది. సహజంగా మనిషి ఏదో కోణలో కూలిపోతాడు, కృంగిపోతాడు, బలహీనుడైపోతాడు, చేతగాని వాడవుతాడు, పరిచయలో ముందుకు సాగలేని వాడవుతాడు. ఏది ప్రారంభించినా ఏమిటో నా పరిస్థితి ఎలా అయిపోయిందని నిరాశపడడం. వ్యాపారం ప్రారంభిస్తాడు, కొన్నిసార్లు దిగజారిపోతాడు. పిల్లల చదువులు కానీ, చదువుకున్న ఉద్యోగాలు కానీ, ఏవైనా జీవితంలో ఎన్ని ఉన్నా అన్ని జీవితంలో ఒక్కోసారి మనల్ని కృంగతీస్తూ ఉంటాయి. కానీ ఆకాశమందున దేవుడు చక్కని వాగ్దానం చేస్తూ అంటాడు, ఆయన ఎవరు దీనులై ఉంటారో వారి మీద ఆయన మనసు నిలుపుతాడట. ఆయన కనుదృష్టి ఉంటుంది. బైబిల్లో ఉన్న మాట ఏమిటంటే, ఆయన కనుదృష్టి లోకమంతటా సంచారం చేస్తూ ఉంది. అంటే ఎవ్వరికీ మినహాయింపు లేదు. ఆయన అరిచే కాకిపిల్లను చూస్తాడు, వేదన పడుతూ కలవరాలతో పరిగెత్తిన కంగారు అనే జీవిని చూస్తాడు. ఎవరిని విడిచిపెట్టేవాడు కాడు. ఆయన ఏమంటున్నాడంటే, దీనుడను నేను లేవనెత్తుతాను అని. దీనత్వం అంటే బలహీనమైన పరిస్థితే కాదుగా. కార్యక్రమంలో తన పయనాన్ని కొనసాగించలేక అందరి చేత తృణీకరించబడిన వాడుగాను, ఏమీ చేయలేని చేతగాని వాడిగాను, కొన్నిసార్లు ఏమిటో నా బలహీనతలను నిరాశలో ఉన్నవాడిని చూచి ఆయన అంటాడు, మీరు నిరాశపడనక్కర్లేదు, నేనే మిమ్మల్ని లేవనెత్తుతాను, మంచి భవిష్యత్తు కలుగ చేస్తాను. ఎంత బాగుంది ఆ మాట. ఈ రోజున ఆ అనుభవాల్లో చాలామంది ఉన్నారుగా. అయ్యో, నేను లేవలేకపోతున్నాను, మళ్ళా వ్యాపారంలో ఎదగలేకపోతున్నాను, పిల్లల భవిష్యత్తు క్షేమాన్ని కలగజేయపోతున్నాను, నా జీవితంలో ఆ భయంకరమైన వ్యసనాన్ని జయించలేకపోతున్నాను అంటూ మన బలహీనతలను జ్ఞాపకం చేసుకుంటూ ఏడుస్తూ ఉంటాం. ఆయన అంటాడు, నువ్వేం కంగారు పడబాకు, నేను నిన్ను లేవనెత్తువాడు. ఈరోజు నేను ముఖ్యంగా చెప్పాలనుకున్న మాట ఏంటంటే, గత నెలంతా మీ జీవితంలో కురింగిన అనుభవాలు, దిగజారిన అనుభవాలు, ఒంటరితనంగాను, అయోమయంగాను, మన జీవితం ఏమవుతుందో తెలియని దిక్కుదోచన పరిస్థితులు ఉన్నట్టుగా అనిపించవచ్చు. ఈ నెల మొదటి తేదీనే ప్రభు మీతో మాట్లాడుతూ ఆయన అంటున్న మాటలు ఏమిటో తెలుసా? ఇక మీదట నేను మిమ్మల్ని లేవనెత్తి కృంగిపోకుండా పాదాలు స్థిరపరిచి నడిపించగలిగిన వాడు. ఈ శుభవేళలు ఒక్కసారి ఆ మాట మనం గమనిస్తే ఎంత తేటగా రాయబడుతుందండి. ఒకవేళ నీ వ్యక్తిగత జీవితంలో ఇప్పటికే లేవలేని పరిస్థితిలో ఉంటే, అంటే నిన్ను కృంగదీసే సమస్యలు ఎక్కువగా ఉండి ప్రార్థనలో ఎదగలేకపోయినా, డబ్బున్నా వ్యాపారం చేయలేకపోయినా, అందరూ నీ జీవితంలో అడ్డుపడి ఆటంకపరుస్తూ ముందుకు సాగనివ్వకపోయినా ఆయన నీకు సహకారిగా ఉంటాడు. ఇక మీదట ఈ నెలంతట్లో లేవనెత్తి నిన్ను ఒక ఉన్నత స్థాయిలో నిలబెడతాడు. బైబిల్లో ఏముంది అంటే, ఆయన చేయి పట్టుకుని నిన్ను ఉన్నత స్థలంలో నిలబెట్టగలిగిన వాడు. ప్రవాహంలో కొట్టుకుపోతున్నాడట అతను, కానీ దేవుడు చేయి చాపి అక్కడి నుంచి లేవనెత్తి విశాల స్థలమందు ఆయన నిలవబెట్టును అనే మాట బైబిల్లో 18వ కీర్తనలో మీరు చదువుతారు. ఇంకొక మాట కూడా చెప్పమంటారా? ఆయన లేవనెత్తడం మొదలు పెడితే శవమైన వ్యక్తిని లేపి పేరు పెట్టి పిలిచి నిలబెట్టగలిగిన వాడు. ఆయన ఉన్నత స్థలంలో ఎక్కించడానికి బలహీనులను
చెయ్యి పట్టుకుని నడిపించబోతున్నాడు. ఎందుకో ఈ మాట చెబుతూ సంతోషంగా మిమ్మల్ని దీవిస్తున్న ఈ వేళ, ఈ నెల ప్రారంభం నుండి ఎక్కడ నువ్వు పడిపోయి దిగజారిపోయి కృంగిపోయినా లేవనెత్తుతాడు. నీకు మంచి రోజులు రాబోతున్నాయి. నోటి నిండా నవ్వు కలుగుతుంది. మార్గం సరళం చేయబడుతుంది. అద్భుతమైన జీవితం నీకు మిగలబోతా ఉంది. పరిశుద్ధులను ప్రేమామడి నా ప్రభు, వందనాలయ్య. అపారమైన నీ ప్రేమను బట్టి ధన్యవాదాలు. చేసిన మీరు కొరకు, చేయబోయే కార్యాల కొరకు వందన. కృప కలుగునగాక. ఓ బలమైన ఘనమైన కార్యం చేసి మీరు మహిమ పొందాలని, అట్టి ఘనకార్యం చేసినందుకు స్తుతి చెల్లిస్తూ బిడ్డలను, పెద్దలను, కుటుంబ సభ్యులను రక్షణతోనూ ప్రార్థనతోనూ వివాహాలు జరిగేటట్టుగా, కష్టార్జితం దీవెనకరంగా ఉండేట్టుగా గుప్పిలు విప్పి కార్యం చేసి దీవించుమని యేసు పేరట వేడుచున్నాము తండ్రి. ఆమేన్.